మహనీయుడవు నీవేనయ్యా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా హల్లెలూయా అగలనయ్యా నా యేసయ్యా నిన్ను చేసిన మేలులకై ఏమి అగలనయ్యా నా యేసయ్యా నిన్ను చేసిన మేలులకై నిన్ను గూర్చి లోకమంత చాటనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా నిన్ను గూర్చి లోకమంత చాటనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై నేనేమివ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై గురిలేని నా జీవిత పయనంలో దయచేసి నిలచిన నా దేవుడవు మదిలేక తిరుగుచున్న నన్ను శృతి చేసి నిలిపిన నా దేవుడవు గురిలేని నా జీవిత పయనములో దయచేసి నిలచిన నా దేవుడవు మదిలేక తిరుగుచున్న నన్ను శృతి చేసి నిలిపిన నా దేవుడవు ఎందుకింత నాపైన ఈ ప్రేమ వర్ణించలేను నా యేసయ్యా ఎందుకింత నాపైన ఈ ప్రేమ వర్ణించలేను నా యేసయ్యా నిన్ను గూర్చి లోకమంత చాటనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా నిన్ను గూర్చి లోకమంత చాటనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై నేనేమివ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై ఈ లోకంలో నాకు ఏమి ఉన్నను నీవు లేని జీవితం వ్యర్థమేనయ్యా నీ సాక్షిగా ఇలను బతికెదనయ్యా నీ చిత్తము నాలో నెరవేర్చుము దేవా ఈ లోకంలో నాకు ఏమి ఉన్నను నీవు లేని జీవితం వ్యర్థమేనయ్యా నీ సాక్షిగా ఇలను బతికెదనయ్యా నీ చిత్తము నాలో నెరవేర్చుము దేవా ఏమిచ్చి నీ రుణం తీర్చదనయ్యా నీ పాత్రగా నన్ను మలచినందుకు ఏమిచ్చి నీ రుణం తీర్చదనయ్యా నీ పాత్రగా నన్ను మలచినందుకు నిన్ను
గూర్చి లోకమంత సాధనా ఉన్నంత వరకు పాడనా నిన్ను గూర్చి లోకమంత సాధనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా ఏమి వదలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై నేనేమి వదలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై. హల్లెలూయా. హల్లెలూయా అని కోరస్ పాడుకుందాం. దయచేసి అందరూ కూడా వర్షిప్ లో ఏకమవ్వాలని కోరుచున్నాను. హల్లెలూయా హల్లెలూయా Hallelujah. Hallelujah. Amen. Yesuni kosame, Yesuni kosame, ni kosame, Yesuni kosame, ni kosame, Yesuni kosame, na chetulanu ettedanu. सिर्फ तेरे लिए यीशु तेरे लिए सिर्फ तेरे लिए यीशु तेरे लिए सिर्फ तेरे लिए यीशु तेरे लिए मैं हाथ उठाता हूँ परिशुद्धात्मा పరిశుద్ధాత్ముడా నన్ను యేసుని చెంతకు చేర్చును పరిశుద్ధాత్ముడా యేసుని కోసమే యేసుని కోసమే నీ కోసమే యేసుని కోసమే నీ కోసమే యేసుని కోసమే నా చేతులను ఎత్తేదను హల్లెలూయా 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 Hallelujah. 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 Amen. Amen. ప్రార్థన చేసుకుందాం అండి. మన మధ్య నిర్మల గారి ప్రార్థన నడిపించాలని కోరుచున్నాను. అమ్మ నిర్మల ప్రార్థనలో లీడ్ చేయి. గొప్ప దేవా నీకు వందనాలు నా ప్రభువా తండ్రి. ఈ సాయంత్రకాల సమయం ఎందు నా ప్రభువా తండ్రి మేమందరం కూడా ఈ విధంగా కూడుకున్నట్టుకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని చూను నా ప్రభువా తండ్రి.
ఇంతవరకు నా ప్రభా పాటల ద్వారా నేను స్తుతించి ఉన్నాను నా ప్రభా తండ్రి. అలానే నా ప్రభా తండ్రి, ఇప్పుడు ఇక నుండి జరగబోయే కార్యక్రమం అంతట్లో కూడా మీ కృపను అనుగ్రహించండి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభువా తండ్రి. ఇప్పుడు మరి నా ప్రభువా తండ్రి, మా హృదయాలను నా ప్రభువా తండ్రి మేము సిద్ధపరచుకున్నట్టుకును, అలాగే నా ప్రభువా తండ్రి మేము నీ మాటలు వినుటకును, దాని నా ప్రకారం నడుచుకునే భాగ్యమని మీరు మాకు దయచేయండి. మా హృదయాలను మీరు తెరవమని అడుగుతూ ఉన్నాను నా ప్రభువా తండ్రి. అలాగే నా ప్రభా వాక్యం చెప్పనే ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. అయ్యా నా ప్రభువా తండ్రి, మీ ఆత్మ నడిపింపుతో నా ప్రభువా తండ్రి వాక్యాన్ని మాకు అందించుటకు సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నాను నా ప్రభువా తండ్రి. ఈ ప్రార్థనను మీ పాద సన్నిధికి చేర్చుకునమని, ప్రార్థనకు ప్రతిఫలాన్ని నా ప్రభువా ఈ క్షణమే మాకు అనుగ్రహించమని మా ప్రియ రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచు ఉన్నాను తండ్రి. ఆమేన్. ఈ దినము దేవుని యొక్క వర్తమానం అందించడానికి మన మధ్యన గౌరవనీయులు జై పీట్రయ్య గారు ఉన్నారు. సంస్కృత్ యూనివర్సిటీలో ప్రిన్సిపల్ గా వర్క్ చేస్తూ సంఘాన్ని బలపరుస్తూ అనేక విధాలుగా సేవ పరిచయంలో కొనసాగిన పెద్దలు. వారిని ఈ దినం వాక్యోపదేశం చేయమని కోరినప్పుడు వారు సమ్మతించి వచ్చినందుగాను సంఘం తరపున వారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని యొక్క వర్తమానము పేటర్లు గారు అందిస్తుండగా దయించి చెప్పబడిన రిఫరెన్స్లో మీరు మీ ప్రాంతాల్లో మీరు బైబిల్ చూసుకుంటూ వాక్యం వినవలసిందిగా ప్రభుపేట మనం చేయించున్నాను. మాస్టర్ గారు ఎంత టైం తీసుకోవాలి? ఇంకో 7:50 అనుకో. ఓకే, థ్యాంక్ యూ. ఆన్లైన్లో కలుసుకున్నటువంటి దేవుని బిడ్డలందరికీ ప్రభునామంలో మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు మరి మన ధ్యాన నిమిత్తము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 4వ అధ్యాయము 30-31 వాక్యాలు చదువుకుందామండి. 30-31 ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 30-31 నేను చదువుతాను, గమనించండి. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరిచిపోడు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. తలలు ఉంచినట్లయితే. ప్రేమ కలిగినటువంటి తండ్రి, ఈ వాక్య భాగాన్ని మీరు మా అందరి కొరకు ఆశీర్వదించి పంచిపెట్టవలసిందిగా విజ్ఞాపన చేసుకుంటూ యేసు నామమున మరోసారి పరిశుద్ధాత్మ దేవ మమ్మలను సర్వసత్యములోకి నడిపించి మీ మాటలు వినిపించినట్లయితే మా అందరికీ ఉపయోగకరంగా క్షేమకరంగా ఉంటుంది కనుక మీరు సహాయం చేయవలసిందిగా మీ చేతులకు అప్పచెప్పుకుంటూ అపాత్రుడనైనటువంటి నన్ను కూడా మరోసారి కనికరించవలసిందిగా విజ్ఞాపన చేసుకుంటూ యేసు నామమున సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామం స్తోత్రములు కలుగును గాక. మనం చదువుకున్నటువంటి ఈ భాగము మరి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 30-31 వచనాలు. దానిని ఇంకొకసారి చదివి వినిపిస్తాను చూడండి. అంత్య దినములలో నీకు బాధ కలుగునప్పుడు నీవు నీ దేవుని వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల ఆయన కనికరములు కల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నాశనము చేయడు, నీ పితరులతో చేసిన నిబంధనను మర్చిపోడు. ఇక్కడ ముఖ్యమైనటువంటి కొన్ని పదాలు ఉన్నాయి. వాటికి అర్థాన్ని చూసి తర్వాత వాక్య భాగానికి వెళ్దామండి. అంత్య దినములలో అని చెప్పి ఇక్కడ వ్రాయబడింది. అంత్య దినాలంటే ఏమిటండి? అంత్య దినాలంటే చివరి దినాలు, తరువాత జరగబోయేటువంటి దినాలు, లేక మరి వ్యక్తి తదుపరి దశలో వచ్చేటువంటి దినాలు, లేక ఆయా పరిస్థితుల యందు వచ్చేటువంటి దినాలు.
అంత్య దినాలు అంటే మొట్టమొదట మనం తెలుసుకున్నాం చివరి దినాలని, లేక ఆ కాలము తరువాత అని కూడా చెప్పవచ్చు, తరువాత దినాలని కూడా చెప్పవచ్చు, దినముల అంతమందు అని కూడా చెప్పవచ్చు, వ్యక్తి తదుపరి దశలో అని కూడా చెప్పవచ్చు, ఆయా పరిస్థితుల యందు అని కూడా చెప్పవచ్చు. ఈ అంత్య దినము అనేటువంటి దానికి అర్థం తెలుసుకున్నాం. మరి ఈ అంత్య దినాలు ఎలాగుంటాయంటే మరి మనం వాక్యంలో చూస్తాం, ఈ అంత్య దినాలు చెడు దినాలని, దుర్దినాలని చెప్పి కూడా వ్రాయబడి ఉంది. మరి చెడు దినాలు మనం వాక్యంలో చూసినట్లయితే మరి చెడు కాలము మంచి కాలం అని కూడా ఉంది, దుర్దినాలు మంచి దినాలని కూడా వ్రాయబడింది. ఈ దుర్దినాలు వచ్చినప్పుడు నీతిమంతులు అనేటువంటి వారు దాక్కొందురు అని కూడా వాక్యంలో వ్రాయబడింది. ఏది ఏమైనప్పటికీ ఆ అంత్య దినాలలో మీకేమి సంభవిస్తుంది అని చెప్పేసి ద్వితీయోపదేశ కాండములో భక్తుడైనటువంటి మోషే ఇశ్రాయేలులకు తెలియజేస్తాడు. ఆ అంత్య దినాలలో ఏం జరుగుతుందో ఆయనే తెలియజేశాడు. చూడండి, ఎవరు? మోషే. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 29లో అంత్య దినాలలో ఆయనే తెలియజేశాడు, ఇలాగూ జరగబోతుంది అని చెప్పి. దానిని ఒకసారి మనం చదివినట్లయితే, ఏలయనగా నేను మరణమైన తరువాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదురనియు ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమగుననియు నేను ఎరుగుదును. దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం గమనించినట్లయితే ముందుగానే ఈ విషయాలను మోషే తెలియజేస్తుండేవారు. మీరు తప్పనిసరిగా తొలగిపోతారయ్యా, ఆ విషయం నాకు తెలుసు అంటున్నాను. ఏలైనగా నేను మరణమైన తర్వాత మీరు బొత్తిగా చెడిపోతారు, మీరు తప్పనిసరిగా మార్గాన్ని తొలగిపోతారు, ఆ అంత్య దినములో మీకు ఈ కీడు రానయ్యిందని చెప్పేసి ఆయనే తెలియజేస్తారు. ఒక్కసారి మనం గమనించినట్లయితే, ఎందుకంటే మోషే వారితో కలిసి జీవించాడు, వారి స్వభావము వారి నడవడిక అన్ని కూడా గమనించినటువంటి దైవజనుడు గనుక వారి ప్రవర్తన అంతా బాగా ఎరిగిన వాడు గనుక ముందుగానే అంటున్నాడు, మరి నేను చెప్పేటువంటి ఈ బోధ మీకు ఎక్కదు, కుక్కతోక వంకరలాగా మీ స్వభావము మారదు అని చెప్పి ముందుగానే అంటున్నాడు. ఏంటంటే మీకు కీడు కలుగునని చెప్పేసి నేను ఎరుగుదును అంటాడు. తరువాత మీరు ఎలాగున్నారు, బొత్తిగా చెడిపోయారు అంటాడు, చెడిపోతారు అంటాడు. భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని చెప్తున్నాడు, మీరు బొత్తిగా చెడిపోతారు. మనం ప్రవక్త గ్రంథాలలో చూసినట్లయితే 2 అంజూరపు బుట్టలను దేవుడు చూపెట్టి భక్తునితో అంటాడు, ప్రవక్తతో అంటాడు, ఒక గంపలో పూర్తిగా చెడిపోయినటువంటి అంజూరపు పండ్లు ఉన్నాయని, మరొక దాంట్లో మంచివిగా ఉన్నాయని, మరి ఏవి ఎలాగున్నాయి, ఏ గంపలో ఎలాగున్నాయని చెప్పినప్పుడు ఆ గంపలో ఒక దాని గురించి చెప్తూ మరి ఇది బొత్తిగా చెడిపోయినటువంటి అంజూర పండ్లు అంట. ఆ ప్రవక్తను మనం వదిలేసినట్లయితే మనం కూడా చూడండి, పండ్లు ఉన్నాయి, చెడిపోయినది. ఇప్పుడు అరటి పండే ఉందండి, చెడిపోయింది, యాపిల్ పండే ఉంది, చెడిపోయింది. మనం ఏం చేస్తాం, చెడిపోయిన భాగాన్ని తీసేసి, అంటే భారతీయుల సంగతి చెప్తున్నాను, విదేశాల్లో అయినట్లయితే దాన్ని పూర్తిగా పారేస్తారు. కానీ మనం ఏమిటంటే అరటి పండు ఉంది, ఎంతవరకు మెత్తబడిందో చెడిపోయిందో అంతవరకు కట్ చేసి మిగతా భాగాన్ని తింటాము, అది చెడిపోయింది. బొత్తిగా చెడిపోయింది అనుకోండి, అంత పారేస్తాం. చెడిపోవడం వేరు, బొత్తిగా చెడిపోవడం వేరు. ఇప్పుడు మనకే రొయ్యలు ఉన్నాయండి, మన వాళ్ళకంతా బాగా తెలుసు. రొయ్యలు చెడిపోయినప్పుడు వాటిలో బాగుండేదాన్ని సపరేట్ చేస్తారు, అదేవిధంగా చెడిపోయిన దాన్ని తీసేస్తారు. బొత్తిగా చెడిపోయాయనుకోండి, తీసి అక్కడ పక్కన పారేస్తారు. అలాగే మీరు భవిష్యత్తులో ఎలాగుంటారంటే మరి పూర్తిగా బొత్తిగా చెడిపోతారు అంటున్నాడు. తర్వాత మనం చూసినట్లయితే మీరు మార్గమును తప్పుదురు, వేరే దారిలో వెళ్ళుదురు అంటాడు. మార్గమును తప్పుదురు, దేవుని మార్గం, దేవుడు వారికి విధులు నిర్ణయించాడు, ఆజ్ఞలు నిర్ణయించాడు.
ఆజ్ఞలను విధులను మీరు అతిక్రమిస్తారు, మరి దేవుని మార్గంలో మీరు వెళ్ళరు. ఎందుకంటే దేవుని వాక్యంలో వ్రాయబడింది, ఆయన ఏమన్నాడు, నా ఆజ్ఞలను విధులను మీరు గైకొనండి అన్నాడు. అయితే మరి మన వారికి ఎందుకంటే ఇశ్రాయేలీయులకు స్వేచ్ఛానుసారంగా జీవించడం అలవాటు, ఐగుప్తులో ఉన్నారు కనుక వారు విశాలమైనటువంటి మార్గంలో ప్రయాణం చేయాలనుకుంటారు. దేవుడు చెప్పినటువంటి ఇరుకు మార్గాన్ని వారు అనుసరించరు. కనుక మరి ఎందుకంటే ఇరుకు మార్గంలో చాలా మంది నడవాలనుకుంటారు, కానీ మరి అది అందరికీ సాధ్యపడదని యేసు ప్రభుల వారే అన్నారు. కనుక ఇక్కడ అంటున్నాడు, మీరు మొట్టమొదట మీరు పూర్తిగా చెడిపోతారు, బొత్తిగా చెడిపోతారు, మీరు మార్గాన్ని తప్పిపోతారు అని చెప్పి వ్రాయబడింది. అదేవిధంగా మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14లో మరి వ్రాయబడింది ఏమిటంటే, మన స్వేచ్ఛానుసారంగా మార్గాన్ని తప్పిపోయి, చూడండి ఒకసారి యాకోబు రాసినటువంటి 1వ పత్రిక 14లో మనం చూసినట్లయితే, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరలుగొల్పబడిన వాడై శోధింపబడును అంట. అంటే ప్రతి వాడు కూడా దేవుడు మరి శోధించడండి, వాడి యొక్క దురాశ చేత మరి వాడు ఈడ్వబడినటువంటి వాడై దారి తప్పుతాడని చెప్పేసి దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. కనుక ఇక్కడ ఆన్లైన్ లో కూర్చున్నటువంటి సోదరుడా సోదరి, మరొకసారి మనం గమనిద్దాం. మరి దేవుని వాక్యం ఏమంటుందంటే, మీరు మార్గమును తప్పుతారు. ఎందుకంటే మార్గం తప్పిపోయిన తర్వాత శ్రమలు వస్తాయండి. ఎందుకంటే దారిలో పోకుండా, దేవుడు చెప్పినటువంటి మార్గంలో పోకుండా మనం వేరే మార్గంలో వెళ్ళినట్లయితే శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు లేదంటే నేను దేవుని చేత శోధించబడుతున్నానని చెప్పేసి మనం అనుకుంటాం, అది చాలా పొరపాటు. అందుకనే యాకోబు భక్తుడు ఖండిస్తున్నాడు. మరి ఎవరైనా శోధించబడినట్లయితే నేను దేవుని చేత శోధించబడుతున్నాను అని చెప్పడం చాలా పొరపాటు అని చెప్పి అంటున్నాను. కనుక మీ క్రియల వలన దేవునికి కోపాన్ని మరి తెప్పించినటువంటి వారు అవుతారన్నారు. కనుక అంత్య దినాలలో మరి ఎలాగుంటుంది, మరి మీకు కీడు కలుగుతుంది, బొత్తిగా చెడిపోతారు, మార్గాన్ని తప్పిపోతారు, మీ క్రియల వలన దేవునికి కోపం పుట్టిస్తారంట. అదేవిధంగా ఈ అంత్య దినాలను గురించి యాకోబు కూడా కొన్ని మరి ప్రవచిస్తాడండి. ఆదికాండము 49వ అధ్యాయము 1వ వాక్యంలో చూసినట్లయితే, మరి యాకోబు అంత్య దినములలో జరగనున్నటువంటి దానిని గురించి ప్రవచిస్తాడు. అక్కడ ఆ గోత్రాల వారికి అందరికి కూడా హెచ్చరిస్తాడు. 49 ఆదికాండము 49లో మనం చూసినట్లయితే గమనించండి. ఆదికాండము 49లో యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా ఏమంటున్నారు, అంత్య దినములలో మీకు సంభవింపబోయేటువంటి సంగతుల గురించి మీకు తెలియజేస్తానన్నాడు. రూబేను విషయంలో చెప్పాడు, నీవు నా పెద్ద కుమారుడు, నీ స్వభావం ఎలాగుంటూ నీవు నీ తండ్రి మంచం ఎక్కుతావని. అదే షిమ్యోను లేవీలను గురించి చెప్పారు, వారి ఖడ్గములు బలాత్కారములు అని. ఇలా ఒక్కొక్కరిని గురించి చెప్తూ వచ్చాడు. 8లో మనం చూసినట్లయితే యూదా నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారన్నాడు. 13లో చూస్తే జబూలును సముద్రపు రేణువుల వలె అన్నాడు. దాను ఇశ్రాయేలు గోత్రికుల్లో తన ప్రజలకు న్యాయం తీర్చునని వ్రాయబడింది. 20లో ఆషేరు యొద్ద శ్రేష్టమైన ఆహారం కలదని. ఇలాగ ఒక్కొక్కరిని గురించి బెన్యామీను చీల్చునట్టు తోడేలని. కనుక యాకోబు తన కుమారుని పిలిపించి, భవిష్యత్తులో అంత్య దినములలో నా మరణమైన తర్వాత మీకు ఇలాగూ సంభవిస్తుంది అని చెప్పి ఆ విషయాలను తెలియజేశాడు. ఆ 12 గోత్రముల వారికి వారి తండ్రి వారిని దీవించి వారితో చెప్పినటువంటి సంగతులు ఆ సమయంలో సరిదిద్దుకోవచ్చు, కానీ వారు దిద్దుకోలేదు. తర్వాత మనం యెషయాలో చూసినట్లయితే, యెషయా గ్రంథము 2వ అధ్యాయం 2లో చూసినట్లయితే, యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనం మనకు అక్కడ కనబడుతుంది. యూదాను గూర్చి యెరూషలేమును గూర్చి అక్కడ గమనించినట్లయితే, మరి నరుల అహంకార దృష్టి తగ్గించబడుతుంది.
ఆ దినమున భూమి గజగజ వణుకును, నరుని లక్ష్య పెట్టుటకు ఆయన వెలుగులో నడుచుకుందాం రండి అని చెప్పి మొట్టమొదట ఆ ప్రవక్త యెషయా ప్రవక్త యూదాను యెరూషలేం వారిని పిలుస్తాడు అన్నమాట. రండి మనము ఆయన వెలుగులో నడుచుకుందాం, మన జీవితాలను మనము మార్చుకుందామని చెప్పేసి ప్రవక్త అన్నప్పుడు ఎవరు కూడా ఆ ప్రవక్త మాట వినలేదు. వారి యొక్క అహంకార దృష్టి, గర్వ దృష్టి అలాగున్నది. కనుక దేవునికి కోపం వచ్చి ఆనాడు ఏం చేశాడట, భూమిని గజగజ వణికిస్తాడట. కనుక ఇప్పుడు కూడా మనం పరిస్థితులను చూసినట్లయితే కరోనా ద్వారా మరి మనిషి యొక్క అహంకారము తగ్గిపోయింది. ఇంత సూక్ష్మ అణువు ద్వారా మరి ప్రపంచమంతటా వణుకుతుందంటే మరి నిజంగా దేవుని యొక్క కోపం, దేవుని యొక్క ఉగ్రత. ఆ దినమున భూమిని గజగజ వణికించును. ఈనాడు కూడా భూమి గజగజ వణుకుతుంది. అదే విధంగా మనం ఇర్మియాకు రాసినటువంటి గ్రంథంలో మనం చూసినట్లయితే 23వ అధ్యాయం ఇర్మియా ప్రవచనాలు కూడా ఇలాగున్నాయి. 23వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే యెహోవా యొక్క మహోగ్రత అను పెనుగాలి బయలు వెళ్తున్నది, అది భీకరమైనది, దుష్టుల మీదికి పెళ్ళున దిగును అని చెప్పి 19లో. 20వ వచనములో ఏమని వ్రాయబడి ఉందంటే, తన కార్యము సఫలపరచు వరకు, తన హృదయాలోచన నెరవేరు వరకు యెహోవా కోపము చల్లారదు, అంత్య దినములలో దీనిని మీరు గ్రహించెదరు. కనుక ఇక్కడ ఇర్మియా ప్రవచనాన్ని కూడా ఎవరు కూడా లెక్క చేయలేదు. కనుకనే దేవుని కోపం వారి మీదకి వచ్చింది. ఇంకా అక్కడ ఏమంటున్నారంటే, దేవుని మాటలు చాలా భారం అండి అని వారంతా అపార్థం చేసుకున్నారట. కనుక దేవుని వాక్యం అంటుంది, ఓ ఇశ్రాయేలులారా, మరి ఆయన మాటలు భారం కాదు, మీ మాటలే మీ భారం అని చెప్పేసి అక్కడ ప్రవక్త వారిని ఖండిస్తారు. కనుక ఆన్లైన్ లో కలుసుకున్నటువంటి సహోదరులారా సహోదరులారా, ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. మరి అంత్య దినాలలో ఏమి జరుగుతుందో అని మోషే ముందుగానే తెలియజేశారు. వారి జీవితాలను మార్చుకోలేదు. అదేవిధంగా ఆదికాండం 49:1 మనం చూసినట్లయితే యాకోబు భవిష్యత్తులో ఏమి జరగనే ఉన్నదో వారికి తెలియజేశారు. అయినా కానీ మరి వారి బ్రతుకులు మార్చుకోలేదు. అదేవిధంగా సంఖ్యాకాండం 24:14 మనం చూస్తే బిలాము బాలాకును హెచ్చరించాడు. అది ఒక ప్రవచనం. సంఖ్యాకాండం 24:14 కూడా మనం చూసినట్లయితే బిలాము బాలాకును హెచ్చరించారు. ఈ జనాన్ని నువ్వు ఏ జనాన్ని అయితే చూస్తున్నావు, వారు దేవుని ప్రజలు, దేవుని చేత ప్రతిష్ఠించబడినటువంటి వారు, వారి జోలికి నువ్వు పోకూడదని చెప్పాడు చివరిదిగా. అయినప్పటికీ బాలాకు మరి తన మార్గాన్ని, తన పంథాను మార్చుకోలేదు. ఒక్కసారి మనం గమనిద్దాం. మరి మోషే చెప్పాడు, అంత్య దినాలలో ఇలా జరుగుతుంది, జీవితాలు మారలేదు, మరి ఇలా జరుగుతుంది, నేను నా మరణానంతరం అని చెప్పేసి యాకోబు తన 12 గోత్రముల వారైనటువంటి తన బిడ్డల్ని హెచ్చరించినప్పుడు వారు కూడా ఈ విషయాలను లక్ష్య పెట్టలేదు. అదేవిధంగా సంఖ్యాకాండంలో బిలాము ప్రవక్త బాలాకును చివరిగా హెచ్చరిస్తారు, చాలా జాగ్రత్త, వారు దేవుని బిడ్డలు, నీవు వారి జోలికి వెళ్ళినట్లయితే బాగుపడవు, మరి నశించిపోతావని. అయినప్పటికీ బిలాకు మార్చుకోలేదు కనుక నశించిపోయాడు. అదేవిధంగా యెషయా ప్రవక్త కూడా యూదాను గురించి, యెరూషలేమును గురించి కూడా చెప్పారు. మనం దేవుని యొక్క వెలుగులో నడుచుకుందాం రండి అని చెప్పి యెషయా ప్రవక్త వారికి తెలియజేసినప్పుడు యూదా గాని యెరూషలేం వాసులు గాని మరి వారి యొక్క అహంకార దృష్టి అలాగున్నది. కనుక దేవునికి కోపం వచ్చి వారి యొక్క గర్వాన్ని అణిచివేశాడు. ఎలా అణిచివేశాడట? భూమిని గజగజలాడించాడట. ఇప్పుడు కరోనా వైరస్ ఎలాగైతే భూమిని గజగజలాడిస్తుందో అలాగూ గజగజలాడించాడట. కనుక ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఇర్మియా కూడా ఆనాడు దేవుని మాటలను వారికి వినిపించినప్పుడు వారేమంటున్నారంటే, దేవుని మాటలు చాలా కష్టం అండి, దేవుని మాటలు చాలా మరి భారం అండి, దేవుని మాటలను ఇలాగూ అపార్థం చేసుకున్నటువంటి వారు ఉన్నారు. కనుక ఒక్కసారి మనం పరీక్షించుకుందాం, మన హృదయాలోచనలు ఎలాగున్నాయి. మనం ఏమిటంటే, మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాం కరోనా పోయేటట్లు, లేక దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేశాం మన సమస్యలు తీరిపోవాలని, దేవుడు మనకు జవాబు ఇవ్వలేదంటే, మరి ఇర్మియా 23:20లో రాయబడింది ఏమిటంటే, తన కార్యము సఫలపరచు వరకు తన హృదయాలోచన
నెరవేరు వరకు యెహోవా కోపము చల్లారదు, అంత్య దినములలో దీనిని మీరు గ్రహించెదరు అని చెప్పి దేవుని వాక్యం అంటుంది. కనుక ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. అదేవిధంగా హోషేయలో మరి ఒకసారి ప్రవక్త ఏమంటాడంటే, మీరు నిజంగా ఆయన వైపు తిరిగి ఆయన వెతికినప్పుడు, తప్పనిసరిగా మీకు బాధ కలిగినప్పుడు, ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు తప్పనిసరిగా ఆయన మీ ప్రార్థన వింటాడని చెప్పేసి ఆనాటి ప్రజలకు తెలియజేశాడు. మరి ఒక్కసారి మనం గమనించినట్లయితే, మనం మొట్టమొదటి చదివాం, అంత్య దినములలో నీకు బాధ కలిగినప్పుడు. అంటే నిజమే కదండి, మనం అన్ని బాగుగా ఉన్నప్పుడు మరి దేవుణ్ణి స్మరించం, అన్ని క్షేమంగా ఉన్నప్పుడు, మనకు అన్ని విషయాలు దేవుడు అనుగ్రహించినప్పుడు దేవుణ్ణి అనుకోం. మరి దేవుడు మనల్ని ప్రేమించి అన్ని ఇస్తాడు అనుకోండి, మరి ఎంత దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలనో, ఎంత ఇంపార్టెన్స్ దేవునికి ఇవ్వాలనో ఇవ్వం. ఎందుకంటే క్రమక్రమంగా తగ్గిపోతుంది. దేవుడు మనం ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు జవాబిచ్చి మనల్ని ఒక ఉచ్చ స్థితిలో ఉంచినప్పుడు మనం ఏం చేస్తాం, దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని ఇవ్వమన్నమాట. క్రమక్రమంగా మనము తొలగిపోతుంటాం. కనుక ఈ విపత్కర పరిస్థితుల్లో మనం చూసినప్పుడు ఇక్కడ మోషే ప్రవక్త ఏమంటున్నాడు, అంత్య దినములలో నీకు బాధ కలిగినప్పుడు, నీకు క్షేమం కలిగినప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకో, నీకు బాధ కలిగినప్పుడు నీవు దేవుని వైపు తిరగమంటున్నాడు. మనం కీర్తనలో మనం చూసినట్లయితే, కీర్తన 18:6లో మనం చూసినట్లయితే కీర్తనాకారుడు ఏమంటాడంటే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ప్రార్థించి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. 18:6 కీర్తన. ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే కీర్తనాకారుడు ఏమంటున్నాడండి, యెహోవాకు మొరపెట్టాడంటండి. ఎక్కడ మొరపెట్టాడంటండి, ఆయన తన ఆలయములో ఆలకించాడట. అంటే మరి దేవుని వాక్యం అంటుంది, మనమే దేవునికి ఆలయం అన్నమాట. మనమే దేవునికి ఆలయం. ఈ ఆలయాన్ని మనం శుభ్రపరచుకోకుండా, ప్రతిష్ఠించుకోకుండా ఆయనను మనం ప్రార్థన చేసినట్లయితే మరి అక్కడ దేవుని సన్నిధి మనకు దొరకదు. మనం మేము చిన్నప్పుడు చదువుకున్నటువంటి ఒక విషయం జ్ఞాపకం వస్తుందండి. మాకు సైన్స్ ల్యాబ్లో మా సైన్స్ మాస్టర్ ఒకసారి మంచి ఎండలో ఒక భూతద్దాన్ని తీసుకొని వెళ్ళి కింద కాగితం పెట్టి ఇలా చూపెట్టారు. చూపెట్టినప్పుడు కింద ఉన్నటువంటి ఆ భూతద్దం మీద పడ్డటువంటి సూర్య కిరణాలు కింద కాగితం మీద పడినప్పుడు అది మరి కాలిపోతుంది. మాకు ఆశ్చర్యం అనిపించింది, ఎండలో కాగితం పెడితే కాలలేదు, ఇక్కడ మాత్రం ఆయన ఒక గ్లాస్ పెట్టాడు, కింద చూసినప్పుడు అది కాలిపోతుందని. అక్కడ దీనివల్ల తెలుసుకోవాల్సింది ఏమిటంటే, సూర్య రశ్మి అన్ని చోట్ల ఉందండి, అయినప్పటికీ ఎక్కడ అది సాక్షాత్కరిస్తుంది, ఎక్కడ దానికి ఎక్కువ ప్రభావం ఉంటుందంటే ఆ అద్దం ఎక్కడైతే ఉందో అక్కడ. అలాగే దేవుని యొక్క ప్రత్యక్షత మనకి ఎక్కడ కలుగుతుందంటే ఆయన ఆలయములు. ఆయన ఆలయం అంటే ఏమిటి, మనమే దేవుని ఆలయం అని చెప్పి భక్తుడు అంటాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:16లో, 1 కొరింథీయులు 3:16లో మరి మీరే దేవుని ఆలయమని మీరు ఎరుగరా అని చెప్పేసి అక్కడ కొరింథీయులతో అపోస్తలుడైన పౌలు అంటాడు. ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేసినట్లయితే దేవుడు వారిని పాడు చేస్తానంటాడు, పాడు చేస్తానని చెప్పి దేవుని వాక్యం అంటుంది. కనుక ఒక్కసారి మనం గమనిద్దాం. మరి నిజంగా ఎందుకంటే మనం ప్రార్థన చేస్తామండి, ఎక్కడ చేయమంటున్నాడు, మన ఆలయంలో ప్రార్థన చేయాలి. ఆలయం ఏమిటి, మన శరీరం. మన శరీరం అనగా మన ఆత్మ, ఇవన్నీ కూడా మన హృదయంలో మనం దేవుణ్ణి ప్రార్థించాలి. అది పరిశుభ్రంగా ఉండాలి. అందుకని యేసు ప్రభుల వారు ఒక మాట అన్నారు కొండ మీద ప్రసంగంలో, హృదయ శుద్ధి కలిగినటువంటి వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎక్కడ చూస్తారండి, ఆలయములో. కనుక ఆలయం అపరిశుభ్రంగా ఉన్నట్లయితే, మన హృదయం అపరిశుభ్రంగా ఉన్నట్లయితే మనము దేవుణ్ణి ఎలా చూడగలం, దేవుడు మన ప్రార్థనని ఎలాగ ఆలకించగలడండి. కనుక నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ప్రార్థించి తిని, ఆయన ఎక్కడ విన్నాడంట, ఆలకించాడట. ఎక్కడంటే అక్కడ లేదండి, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించాడు. కనుక అపరిశుభ్రంగా ఉంటూ, లౌకికంగా జీవిస్తూ,
ఈ లోకరీతిగా ముందుకు సాగుతూ మనం ప్రార్థన చేసినట్లయితే మన హృదయంలో ఆయన చేర్చుకోకుండా మన హృదయాన్ని శుభ్రపరచుకోకుండా ఆయనను ప్రతిష్ఠించుకోకుండా చేసినట్లయితే మన ప్రార్థనకు బాధ కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, అక్కరల అవసరత కలిగినప్పుడు మనం ఎంత ప్రార్థించినా మన ప్రార్థనకు జవాబు రాదు. ఎందుకంటే మనం ఆలయంలో ప్రార్థన చేయలేదు, మన ఆలయం పరిశుభ్రంగా లేదు. శుభ్రత లేకుంటే మురికి ఉన్నట్లయితే ఆయన ఉండడు. అక్కడ ఎక్కడ పాపం ఉంటుందో ఆయన అక్కడ ఉండదు. కనుక మనము మన ఆలయం అనేటువంటి మన హృదయాన్ని పవిత్రీకరించుకొని ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే, ఆనాడు నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ప్రార్థించి తిని నా ప్రార్థన అంగీకరించానని కీర్తనాకారుడు అన్న రీతిగా మనం మొరపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు మన ప్రార్థన కూడా ఆయన అంగీకరించగలడు. అదేవిధంగా కీర్తన 59:16 మనం చూసినట్లయితే, కీర్తన 59:16 మనం చూసినట్లయితే, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావంటాడు. అదేవిధంగా 107వ దావీదు కీర్తన 16 మనం చూసినట్లయితే, కష్టకాలమందు వారు ఆయనకు మొరపెట్టిరి, వారి ఆపదల నుండి వారిని విడిపించెను, వారు మరణ ద్వారములను సమీపించినప్పుడు వారిని తప్పించెను, వారు మత్తులే తూలుచు ఉండిరి, వారు ఎటు తోచక ఉండిరి. ఈనాడు ఈ మాటలను చదువుతున్నప్పుడు నిజంగా ఈ కరోనా వల్ల ప్రపంచమంతా మత్తుని వలె తూగుతూ ఉందండి, మత్తుని వలె తూగుతుంది. ఒక్కసారి మనం పరీక్షించుకున్నాం. వారు ఎటు తోచక ఉండిరి, ఏం చేయాలనో ఎవరికి కూడా మరి మనిషి అనుకుంటున్నాడు నేను ఇంత జ్ఞానం కలిగినటువంటి వారిని అని దేవునితో సమానంగా తను ఎంచుకుంటాడు. మరి అయితే వాక్యం అంటుంది, నరుని లెక్క చేయడానికి, ఎన్నిక చేయడానికి వాడు ఏ పాటు వాడని. నిజమే, ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే ఈనాడు మరి నరులు ప్రపంచంలో ఉన్న వారంతా మత్తుని వలె తూలుచూ ఉన్నారు, మరణ ద్వారములను సమీపిస్తున్నారు, వారిని తప్పించే వారు ఎవరు లేరు. లక్షల కొద్ది ఈనాడు చనిపోతున్నారండి. మొదట 100 ఉన్నారండి, తర్వాత 1000 వచ్చారండి, ఇప్పుడు లక్షల్లో చనిపోతున్నారు. ఆ దూత, మరణ దూత మన ద్వారముల దగ్గరకు వచ్చింది. ఆనాడు ఇశ్రాయేలీయులు ఉన్నటువంటి ఆ ద్వారముల దగ్గరికి వచ్చినప్పుడు, వారింటి దగ్గరికి వచ్చినప్పుడు ఆ ద్వారం మీద ఉన్నటువంటి రక్తాన్ని చూసి మరణపు దూత సాగి వెళ్ళిందట. ఈనాడు మనం సజీవ లెక్కలో ఉన్నాం, మరణ ద్వారాలను మనం సమీపించలేదు, మత్తుని వలె మనం తోలకుండా మనం ఈనాడు సజీవ లెక్కలో ఉంటూ ఆయన వాక్యాన్ని వింటున్నామంటే నిజంగా దేవుని యొక్క మహత్కృప అని చెప్పి మనం చెప్పాలి. కనుక ఈ ఆన్లైన్లో మరి దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరుడా సహోదరి, ఒక్కసారి మనము జ్ఞాపకం చేస్తున్నాం, బాధ కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు ప్రార్థించాలి. నిజమే, ఆ ప్రార్థన తన ఆలయంలో జరిగించాలని దేవుని కోరిక. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఆయన ఇంకా ఎలాంటి వాడండి. మనం 4వ అధ్యాయము 30-31 వాక్యంలో చూసినప్పుడు, అంత్య దినములలో బాధ కలుగునప్పుడు నీవేం చేయమంటున్నాడు, మరి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి, ఆయన దేవుని వైపు తిరిగి ఆయన మాటలను వినినేడల ఆయన కనికరం కలిగినటువంటి వాడు. మరోసారి మనం చూసాం మరి ఎలాంటి వాడు. నిర్గమాకాండము 34:6 ఒక మాట ఉంది, విస్తారమైన కృపా సత్యములు కలిగిన వాడట. అతి విస్తారమైన కృపా సత్యములు కలిగినటువంటి గొప్ప దేవుడు అంట ఆయన. ఇంకా మనం 2వ దినవృత్తాంతములు 39లో కూడా ఈ విషయం ఆయన అత్యంత కృప కలిగిన వాడని. నెహెమ్యా 9:11, యోనా 4:2లో కూడా ఆయన నిజంగా ఎలాంటి కృప కలిగినటువంటి వాడు, ఎలాంటి మరి దయ కలిగినటువంటి వాడు, ఆ విషయాలన్నీ కూడా అక్కడ వ్రాయబడి ఉన్నాయి. అదేవిధంగా తర్వాత వ్రాయబడింది ఏమిటంటే, ఆయన నీ చెయ్యి విడువడు అని చెప్పి వ్రాయబడింది. ద్వితీయోపదేశ కాండము 31:8 ఒక మాటను చూడండి. ద్వితీయోపదేశ కాండము 31:8 మనం చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయముందకము అంటాడు. నిజమే, ఈనాడు మనం చూసినట్లయితే ఈ కరోనా లాంటి తెగులు, అందులో మరి ముఖ్యంగా వర్షాకాలం, రకరకాలైనటువంటి జబ్బులు, దేవుని వాక్యం ఏమంటుందంటే, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉన్నాడు, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు,
విస్మయముందాకు అని చెప్పేసి దేవుని వాక్యం అంటుంది. కనుక ఆయన మనలను చెయ్యి విడిచేటువంటి దేవుడు కాడని చెప్పేసి దేవుని వాక్యంలో చూస్తాం. అదేవిధంగా హెబ్రీలకు రాసినటువంటి పత్రిక హెబ్రీ 13:5 మనం చూసినట్లయితే ఆయన నిన్ను విడువడు ఎడబాయుడు అని చెప్పి రాయబడింది. తర్వాత అప్పుడప్పుడు మనకు అల్ప విశ్వాసం వస్తుంది, ఆయన మనల్ని చెయ్యి విడిచాడేమనని. ఇర్మియా 30:11 వ్రాయబడినది ఏమిటంటే నిన్ను రక్షించుటకు ఆయన నీకు తోడై ఉన్నాడు అని. అది ఒకసారి చదువుదామండి. ఇర్మియా 30:11 ఒక మాట ఉంది, ఆ మాటను చదువుదాం. ఇర్మియా గ్రంథము 30:11 యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూల నాశనము చేసేదను, కానీ నిన్ను సమూల నాశనము చేయను. అయితే ఏమాత్రమును నిర్దోషిగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్షించును. ఎంత కృపగలిగినటువంటి దేవుడు అండి. నిజంగా అన్యులుగానే మాట చదివినట్లయితే అరే మీ దేవుడు ఎంత పక్షపాతం కలిగిన వాడండి, మిమ్మల్ని శిక్షించను అంటూ అని చెప్పి మరి ఈ తప్పుడు వ్యాఖ్యానాలు చేసేవారు అనవచ్చు. నిజంగా దేవుడు మనము కూడా మన బిడ్డలను శిక్షించేటప్పుడు వారు నశించిపోవాలని శిక్షించాలి, వారు చనిపోవాలని చెప్పి మనం శిక్షించాలి, వారు చెడిపోవాలని మనం శిక్షించాలి. వారిని ఎలా చేస్తాం? మితముగా శిక్షిస్తాం. అప్పుడప్పుడు కోపం విపరీతంగా వచ్చినట్లయితే నువ్వు నా కడుపున చెడగొట్టేవరో లేకుంటే నిన్ను అని చెప్పేసి మనం ఎంతో అంటాం. ఎంత కోపం వచ్చినా దిగమింగుకుంటాం, ఎందుకంటే వారు మన కడుపున పుట్టారు, మన బిడ్డలు. అలాగే దేవుడు నువ్వు ఎంత చెడ్డవాడైనా, నువ్వెంత పనికిమాలవాడైనా, దేవుని మాట వినకుండా మెడ తిరుగని జనాంగమైనప్పటికీ ఆయన నిన్ను మరి ఎలా ఏమంటున్నాడు? నిన్ను సమూలంగా నాశనము చేయను. అయితే నేను మరి పక్షపాతం చూపేవాడిని, న్యాయాన్యాయాలు సరిగా చూడనటువంటి వాడిని ప్రజలు అనుకుంటారు, కనుక నేను శిక్షిస్తాను. అయితే నిన్ను నిర్దోషిగా ఎంచను కానీ శిక్షిస్తాను. ఎలాగూ? మితముగా శిక్షిస్తాను. కనుక ఈ కరోనా టైంలో మరి దేవుడు మనకు జలుబు చేసిన, దగ్గు చేసిన, ఈనాటి డాక్టర్లు ఏమంటున్నారంటే మరి నొప్పులు వచ్చినా కానీ అది కూడా కరోనాకు సింటమ్స్ అంట. జలుబు చేసిన, అదేవిధంగా దగ్గు వచ్చిన, అదేవిధంగా ఇంకా ఏమంటున్నారంటే ముక్కు నోరు మాత్రమే కాదు చెవుల్లో నుండి కూడా మరి బ్యాక్టీరియా లోపలికి వెళ్తుందని అంటారు. సరే, చెవుల నుండి కానివ్వండి, చర్మం నుండి కానివ్వండి, ఏ ఇంద్రియాల ద్వారానైనా కానివ్వండి, దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. లేదు నువ్వు ఒక గొప్ప నీతిమంతుడు అనే, లేక నీలో ఏమైనా నాలో యోగ్యత ఉందని మనం చేస్తున్నారండి. చుట్టూ అంతా కరోనా, చుట్టూ అంతా కూడా వాళ్ళే కరోనా వ్యాధి. అయినప్పటికీ దేవుడు మనల్ని సంరక్షిస్తున్నాడు. ఎంత కృపగలిగిన దేవుడు అని ఆయన ఏమంటున్నాడు? నిన్ను సమూల నాశనము చేయను, నేను నీకు తోడై ఉన్నాను. అయితే పనిష్మెంటే, నిన్ను నిర్దోషిగా ఎంచను కానీ నిన్ను మితముగా శిక్షిస్తాను అని అంటారు. కనుక మరి ఆన్లైన్లో ఉంటున్నటువంటి సోదరి ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. కనుక ఆయన ఎలాంటి వాడండి? మనం బాధ కలిగినప్పుడు ఆయన వెదికినట్లయితే మరి ఆయన కనికరం కలిగినటువంటి వాడు, చెయ్యి విడిచే దేవుడు కాదు, నాశనము చేయడు. అదేవిధంగా మనం చదువుకున్న దాంట్లో ఆయన నిబంధనను కూడా మర్చేవాడు కాదట. యోబు గ్రంథం 8:8 మనం చూసినట్లయితే, యోబు 8:8 మనం చూసినట్లయితే, మనము మంటి వారమని, ఏమీ తెలియని వారమని, మన దినములు సాగిపోవు నీడ వంటిదని ఆయనకు బాగా తెలియదు. మనం ఎలాంటి వారమో ఆయనకు బాగా తెలియదు. ఎలాంటి వారమంటే మనం మంటితో తయారు చేసినటువంటి వారు. ఒక కుండ మట్టితో తయారు చేయబడుతుందండి. ఆ కుండ మరి ఎప్పుడు పడిపోతుందో, ఎప్పుడు పగిలిపోతుందో ఎవరికి కూడా తెలియదు. కనుక అలాగే మనము కూడా మంటితో నిర్మించబడ్డాం, మనకు ఏమీ తెలియదు అంటాడు దేవుడు. మనం అనుకుంటాం మనకంతా తెలుసునని. దేవుని వాక్యం ఏమంటుంది? మనకేమీ తెలియదు. మన దినములు ఎలాగున్నాయి?
సాగిపోవు నీడ వంటి, సాగిపోయేటువంటి నీడ. సాగిపోయే నీడ అంటే తెలుసా అండి? ఎప్పుడు సాగిపోతుందంటే మీరు గమనించండి, మధ్యాహ్నం తర్వాత నీడ ఉదయం కాదు, మధ్యాహ్నం 12 నుండి క్రమక్రమంగా మీరు గమనించినట్లయితే మధ్యాహ్నం సరిగా మీరు నిలబడుకున్నట్లయితే ఆ ఎండ కూడా మీ మీదనే ఉంటుంది. కొద్దిగా సాగిపోతుంటుంది. 1 గంట 2 గంటలు కొద్దిగా సాగింది, 3 4 గంటలు 5 గంటలు 6 గంటలు ఇలా క్రమక్రమంగా మరి సూర్యాస్తమయ లోపల మన నీడ కూడా పూర్తిగా సాగిపోతుంది. నీడ ఎలాగైతే మరి ఇంతలో కనపడి అంతలో మాయమవుతుందో, పొగ ఎలాగైతే ఇంతలో కనపడి అలాగ మాయమవుతుందో అలాంటిదని చెప్పి మరి దేవుడు మనకు తెలియజేస్తూ, మనం కూడా అలాంటి వారు, మనం మంటివారమని ఏమీ మనకు తెలియదని, మన దినములు ఎలాగున్నాయి సాగిపోయేటువంటి నీడ వంటిదని చెప్పి ఆయనకు బాగా తెలియదు. లేవి కాండము 26వ అధ్యాయము 44లో ఒక మాట. లేవి కాండము 26వ అధ్యాయము 44లో ఒక మాట ఏమిటంటే, నా నిబంధనను నేను భంగపరచను అంటాడు. ఈ నిబంధన మన పితరులతో దేవుడు చేశాడండి. కనుక ఆయన ఏమంటాడు, నా నిబంధన నేను భంగపరచను, నేను మిమ్మల్ని చూచి అసహ్యపడను, నేను వారి దేవుడను, నా నిబంధనను నేను జ్ఞాపకం చేసుకుంటాను. కనుక మరి శ్రమ వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు మనము ఆయన సన్నిధిలో, ఆయన ఆలయంలో మొరపెట్టాలట. చూడండి, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 7లో ఒక మాట ఉంది. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 7లో ఒక మాట ఉంది. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టునప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడని చెప్పి అక్కడ ప్రశ్నార్థక సూచన ఉంది. ఎవడున్నాడండి? మనం ఎలాంటి భ్రష్టులము, ఎలాంటి పనికి మాలిన వారము ఆయనకు తెలుసు బాగా. అయినప్పటికీ మనం నీతిమంతులం కామని చెప్పి ఆయనకు తెలుసు. అయినప్పటికీ ఆయన రక్తం ద్వారా కొనబడ్డాము, ఆయన బిడ్డలు, నిబంధన ప్రజలను. కనుక ఆయన ఏమంటున్నాడు, వారు మొరపెట్టినప్పుడెల్లా మరి మనకు ఆయన సమీపంగా ఉంటూ మన ప్రార్థనలకు ఆయన జవాబిచ్చేటువంటి దేవుడు. కనుక ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందామండి. మరొకసారి ఈ వాక్యాన్ని నేను చదువుతాను, చూడండి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 30-31 వచనాలు మళ్ళా చదువుతాను. అంత్య దినములలో నీకు బాధ కలుగునప్పుడు నీవు నీ దేవుని వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు, నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు, నీ పితరులతో చేసిన నిబంధనను మరచిపోడు అని చెప్పేసి ఆయన అంటారు. ఒక్కసారి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఏమంటుందండి? అంత్య దినములలో నీకు శ్రమ కలిగినప్పుడు, నీకు వేదన కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, తెగులు నీకు వచ్చినప్పుడు ఎక్కడ చూడాలంటండి? దేవుని వైపు మనం చూడాలట. ఎందుకంటే అపోస్తలుడైన మరి ప్రవక్త అయినటువంటి మోషే, ఆయనకు తెలుసు మరి పుట్టినిల్లు, మన సామెత బాగా తెలుసు, మరియమ్మ గారికి బాగా తెలుసు, ఇంకా మన వాళ్ళ పాత వాళ్ళకి తెలుసు. పుట్టినింటి సంగతి మేనమామకు బాగా ఎరుకనంట. పుట్టినింటి సంగతి ఏం చిన్ని, అంతే కదా? పుట్టినింటి సంగతి మేనమామకు బాగా తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. కనుక ఈ ఇశ్రాయేలు గురించి కూడా మోషేకు బాగా తెలుసు. వీళ్ళు ఎలాంటి వారు, ఎలాంటి శోభం, ఎలాగ ఏడిపించారు అని, మరి నిజంగా మరి ఎంత భయంకరంగా మరి వారు పెట్టినటువంటి కష్టాలకు చివరిదిగా కనాను దేశంలో ప్రవేశించకుండా కోపగించి ద్రోహులారా అని ఒక మాట అన్నాడు. కనుక దేవుని కోపం వచ్చేసి అతన్ని కనాను దేశంలో ప్రవేశించకుండా చేశాడు. కనుకనే వీరి స్వభావం తెలుసు, వీరి అలవాట్లు తెలుసు, దేవుని మాటలు వింటారే గాని. అదే విధంగా మనం ఒకసారి చూద్దాం, చూడండి. 2వ పేతురు 2వ అధ్యాయము 22. 2వ పేతురు
2వ అధ్యాయము 2వ పేతురు 2వ పేతురు 2వ అధ్యాయము 21-22 చదువుతాను చూడండి. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకుండాట వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్లును, కడుగబడిన పంది బురదలో దొర్లునట్లును మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను. ఆనాడు నిజంగా మోషేకు తెలుసు అన్నమాట. మోషే మరి ఆ నీతి మార్గాన్ని అనుభవపూర్వకంగా ఎరిగాడు. అదేవిధంగా ఇశ్రాయేలులకు తెలియజేశాడు. ఆ పరిశుద్ధమైనటువంటి దేవుని ఆజ్ఞలన్నింటిని కూడా వారికి తెలియజేశాడు. 10 ఆజ్ఞలను కూడా వారికి తెలియజేసి వారిని నడుచుకోమన్నారు. అయితే వారు ఎలాగ నడుచుకున్నారట? కుక్క తన వాంతికి తిరిగినట్లు. అదే మన వాళ్ళు అంటారు, చెప్పు తినేటి కుక్క చెరు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టినాను. మరి నిజంగా ఆ దేవాది దేవుడు మరి ఆ స్థానాన్ని వదిలిపెట్టి తండ్రి కుడి పార్శ్వంలో ఉండడం గొప్ప భాగ్యమని ఎంచుకోకుండా ఈ లోకానికి వచ్చినప్పుడు మరి నిజంగా మనం ఎలాగుండాలండి? దేవుని వాక్యాన్ని అందుకని అంటాడు, ఆ పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే, అంటే దేవుని వాక్యము వారు తెలుసుకున్నట కంటే తెలియకుండా ఉండడమే మంచిదంట. అనుభవపూర్వకంగా తెలియకుండాటే వారికి మేలు. ఎందుకంటే తెలిసిన తర్వాత ఏమైతే నరకానికి పోతారు. ఆయన విధులు ఆజ్ఞలు అనుసరించకుండా పోయినట్లయితే ఎక్కడికి వెళ్తారండి? నరకానికి వెళ్తారు. అయితే ఒకవేళ తెలియకుండా ఉన్నట్లయితే ఆ దొంగ ఎలాగైతే నన్ను క్షమించు ప్రభువా అని చెప్పి చివరి క్షణాల్లో అడిగాడు, అలాగా మరి క్షమించమని అడిగినప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళవచ్చునేమో. కనుక ఎందుకంటే దేవుని ఆజ్ఞలు వారికి తెలియజెప్పాడు. ఏమిటండి దేవుని ఆజ్ఞలు? 2-3 మాటలు చెప్తాను. నీకు వేరే దేవుడు ఉండకూడదు అని అంటాడు. విగ్రహారాధన చేయకూడదు అంటాడు. నీ తల్లిని తండ్రిని సన్మానించమంటాడు. నీ పొరుగువాని దేన్ని ఆశించాకంటాడు. నీ తల్లిని తండ్రిని సన్మానించు. మరి దొంగిలవద్దు, వ్యభిచరించవద్దు అంటాడు. మనం వేరే దేవుని పూజించకూడదంటే మనము ఇక్కడ యేసుప్రభుని నమ్ముతానే ఉంటాం. మళ్ళా కొన్ని అలవాట్లు మనకు పాత అలవాట్లతో వాటిని కూడా అనుసరిస్తుంటాం. విగ్రహారాధన అది ఏ విగ్రహమైనా తన విగ్రహమైనా పెట్టుకోకూడదని దేవుడు అన్నప్పుడు మనం విగ్రహాలు పెట్టుకొని పూజ చేస్తాం. అది దేవునికి వ్యతిరేకం. తల్లిని తండ్రిని సన్మానించమంటే ఈనాడు తల్లికి తండ్రికి ఎంతమంది అండి భోజనం పెడుతున్నారు? ఎంతమంది అండి వారిని సన్మానిస్తున్నారు? ఎంతమంది అండి వారికి ఆశ్రయిస్తున్నారు? వారికి తెలుసు వాక్యం, తల్లిని తండ్రిని సన్మానించాలి. ఆనాడు పరిసయ్యులు సద్దూకయ్యులు ఏమన్నారంటే, నా వలన నీకేది ప్రయోజనం అది కర్బోను అని అన్నారు. తప్పించుకునే ఉపాయం, పనికి మారినటువంటి ఉపాయం. అలాంటి వారి కన్నులు లోయకాకులు పీకును అని చెప్పి వ్రాయబడింది. తెలుసు వాక్యం, అయినా కానీ అనుసరించరు. నీ పొరుగువానిని దేనిని కూడా ఆశించాకన్నాడు. దావీదుకు అంతమంది భార్యలు ఉంటే పొరుగువాని భార్యను ఆశిస్తారు. అదేవిధంగా దొంగిలవద్దు అంటారు, వ్యభిచరించవద్దు అంటారు. కనుక మనం ఏం చేస్తాం? మరి చెడు మార్గంలోకి వెళ్ళి మరి నీవు నీ దేవుని వైపు మరి మనకు బాధ ఎప్పుడండి కలుగుతుందండి? మార్గాన్ని తప్పినప్పుడు బాధ కలుగుతుందండి. ఎప్పుడండి మనకు శ్రమ? విగ్రహారాధన చేసినప్పుడు. ఎప్పుడండి మనకు శ్రమ? మన తల్లిని తండ్రిని సన్మానించినప్పుడు. ఎప్పుడండి మనకు శ్రమ? మనకు దేవుడు లక్షణంగా మంచి భార్యని ఇచ్చినప్పుడు పొరుగువాని భార్యను ఆశించడం, లేక పక్కవాడి ఏదైనా సొమ్ము ఉన్నట్లయితే దానిని ఆశించడం. అదేవిధంగా వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు. మరి వ్యభిచారం చేసిన తర్వాత నెల తప్పడం అంటే మరి దాన్ని పొరపాటు చేసావు, దారి తప్పావు, అంతే సంగతులు. ఎవడైనా సరే, ఇప్పుడు దావీదు ఉన్నాడు, పొరపాటు చేశాడు, దాని ఫలితాన్ని అనుభవించాడు. దాని ఫలితాన్ని తను ప్రవక్త చెప్పి వాడిని తీవ్రంగా అతన్ని
గద్దించాడు. అదేవిధంగా దొంగిలు. కనుక ఈ ఆజ్ఞలన్నీ ఆనాడు తెలియజేశాడు. ఎవరు? మోషే తెలియజేశాడు. ఇశ్రాయేలుడు తెలియజేసినప్పటికీ వారు ఏం చేశారట? మరి దారి తప్పారు. కనుక నీవు నీ దేవుని వైపు తిరిగి అంటాడు. తిరగడం అంటే ఏమిటంటే ఇట్లా తల తిప్పడమా? పాస్టర్ గారు ఇట్లా తల తిప్పడమా? తిరగడం అంటే అది కాదు. అంటే మనసు పెట్టడం అని అర్థం. దేవుని ఆజ్ఞల వైపు ఏం పెట్టడం? తిరగడం అంటే మనసు పెట్టడం. అదేవిధంగా ఆయన మాట వినిన ఎడల. వినిన ఎడల అంటే మనం ప్రతిరోజు వింటూనే ఉన్నాం. ఈ వినడం అంటే ఏమిటి? గ్రహించడం అని అర్థం. వినడం అంటే గ్రహించడం. ఇక్కడ ఈ చెవున విని ఈ చెవున పారేయడం కాదు. వినడము, గ్రహించడం అన్నమాట. ఎంతవరకు అయితే మనం గ్రహించమో అంతవరకు మరి దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోలేము. కనుక దేవుడు ఏమంటున్నాడు? సరే, నువ్వు దారి తప్పావు, విశాలమైన మార్గంలో పోతున్నావు, నీకు ఇష్టమైనటువంటి మార్గంలో. మరి కొంతమందికి ఇష్టం ఉండదండి. క్రమం అంటే ఇష్టం ఉండదు, పద్ధతి అంటే ఇష్టం ఉండదు. ఇప్పుడు స్టూడెంట్సే ఉన్నారండి, వారికి ఒక క్రమం ఉంటుంది. 4 గంటలకు లేయాలి, లేక 5 గంటలకు లేయాలి, ప్రార్థన చేసుకోవాలి, అదేవిధంగా బైబిల్ రీడింగ్ చేయాలి, తర్వాత అదేవిధంగా మరి టిఫిన్ చేయాలి, మరి ఇలా స్టడీ అవర్స్ అని ఇలా. అదేవిధంగా మరి కొంతమందికి అలవాట్లు కూడా ఉంటాయి. ఇలాంటి అలవాట్లు అంటే కొంతమందికి నచ్చవు. ఫ్రీగా ఉండాలంటారు. ఎలాగ ఉండాలండి? వారు ఫ్రీగా ఇష్టం వచ్చినంతసేపు పండుకోవాలి, ఇష్టం వచ్చినప్పుడు లేయాలి, ఇష్టం వచ్చినప్పుడు నిద్రపోవాలి, అర్ధరాత్రి ఇంటికి రావాలి, వాళ్ళ ఇష్టం. ఇలాంటి విశాల మార్గంలో ప్రయాణించేవారు. ఇలాంటి విశాల మార్గంలో ప్రయాణించేటప్పుడు ఏమవుతుందండి? శ్రమలు వస్తాయి, బాధ వస్తుంది, ఇబ్బందులు వస్తాయి. కనుక ఇక్కడ ఏమంటున్నాడు? చివరి దినాలలో నీకు బాధ కలిగేటప్పుడు ఏం చేయమంటున్నాడు దేవుడు? దేవుని వాక్యం ఏమంటుంది? నీవు దేవుని వైపు తిరిగి ఆయన మాట వినాలట. ఎందుకంటే ఇంకోటి చూడండి, దేవుని వైపు తిరగాలంటే మరి ముఖ్యంగా మన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా అయస్కాంతం లాంటివండి. ఎక్కడైతే ఇనుము ఉంటుందో అయస్కాంతాన్ని అక్కడ పెడితే ఏమి చేస్తుందంటే అయస్కాంతం ఆ ఇనుమును లాగేస్తుంది. అలాగే నీవు ఈ మనస్సు కూడా మనసు పెట్టి అని చెప్పి దేవుని వాక్యం అంటుంది. ఈ మనస్సు కూడా ఇంద్రియమే. అందుకనే ఈ మనస్సును చాలా జాగ్రత్తగా పట్టుకో అంటుంది. ఎలా పట్టుకోమంటుంది? చాలా జాగ్రత్తగా పట్టుకోమంటుంది. ఒక మాట చూద్దాం చూడండి. అదే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయంలో ముగిస్తానండి. నాకు ఇచ్చిన టైం అయిపోయింది కనుక ముగిస్తాను. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము ఒక మాట ఉంది. 9లో ఒక మాట ఉంది చూడండి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 9లో ఒక మాట ఉంది. ఏముందండి అది? మరి అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఉండునట్లు అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండా ఉండునట్లును. ఏమంటున్నాడు? ఏం చేయాలంటండి? నీ మనస్సును జాగ్రత్తగా అనలేదు, అక్కడ మళ్ళొక విశేషం, చాలా మనం పాచిపెట్టినటువంటి వాటి మీద నడుస్తామనుకోండి. ఎలా నడుస్తామండి? మనం ఇష్టానుసారంగా నడుస్తామండి. తడి ఉన్న దగ్గర, పాలిష్ బండల దగ్గర ఇష్టానుసారంగా పరిగెత్తామా? అదే గ్లాసెస్ ఉన్నాయి, అక్కడ ఇష్టానుసారంగా పరిగెత్తామా అండి? ఎందుకంటే జాగ్రత్త వహిస్తాం. అందుకని ఇక్కడ ఈ మనస్సు అంటే చాలా డేంజరస్ అన్నమాట. ఈ మనస్సు అందుకని హృదయం అన్నిటికంటే ఘోరమైంది అని అంటారు. అది ఎంతో భయంకరమైన వ్యాధి కలిగింది. అంటే కొన్ని చోట్ల మనకు తెలుగులో హృదయము మనస్సు రెండు ఒకే లాగున తర్జుమా చేయబడింది. ఇక్కడ అందుకనే ఏమంటుంది? నీవు ఇప్పుడు విని అంతలో మర్చిపోమని చెప్పి దేవుని వాక్యం చెప్పలేదండి. అవి నీ జీవిత కాలమంతయు ఏమంటున్నాడు ఇక్కడ దేవుని వాక్యం? ఏమంటున్నాడు? నీకు బాధ కలిగినప్పుడు నీవు నీ దేవుని వైపు తిరగాలి. అంటే తిరగడం అంటే ఏమిటి? మనసు పెట్టి తిరగాలి. నీవు మనసు పెట్టి తిరగాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ఆయన మాటలను గ్రహించాలి. వినిన ఎడల అంటుంది, గ్రహించిన ఎడల. ఎలాగ గ్రహించాలట? ఆ వాక్యము మన హృదయంలో ఉండి తొలగిపోకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలండి, బహు జాగ్రత్తగా. ఇప్పుడు చూడమ్మా, మరి ఒక చెరువులో నీళ్లు ఉన్నాయండి. ఆ చెరువులో నీళ్లు బయటికి పోవాలంటే ముఖ్య కారణం వచ్చి ఆ యొక్క ద్వారం.
ద్వారం ఎత్తేసినట్లయితే నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోతాయి. అలాగే మన మనసును వదిలేసినట్లయితే దాని ఇష్టం, అది ఇష్టానుసారంగా ప్రయాణం చేస్తుంది, మనల్ని భ్రష్టు పట్టిస్తుంది. కనుక ఈ మనస్సు మీద దేవుడు, అందుకనే మరి పేతురు భక్తుడు ఏమంటాడు, మీ మనస్సు అనేటువంటి దానిని నడుముకు కట్టేయండి అంటాడు. అందుకని ఇక్కడ మోషే కూడా ఏమంటున్నాడు, నీ మనస్సును బహు జాగ్రత్తగా ఉంచుకో అంటాడు. కనుక ఈ ఆన్లైన్ లో కూర్చున్నటువంటి సోదరుడ సోదరి, ఈ అంత్య దినాలలో, ఈ చివరి దినాలలో మరి మనం అనుకున్నామండి, పరిస్థితులు లోకంలో ఎలా తారుమారయ్యాయండి. చదువు లేదు, స్కూళ్ళు లేవు, యూనివర్సిటీలు లేవు, వాహనాలు లేవు, రైళ్లు లేవు, విమానాలు లేవు, ఫ్యాక్టరీలు లేవు, అంతా ప్రపంచమంతా బంద్. ఎవరైనా ఊహించారా? ఎవరైనా కలలు కన్నారా? ఎవరైనా ప్రవచించారా? అయితే దేవుడి వాక్యం ప్రవచించింది అంత్య దినాలలో ఇలా జరుగుతుందని. కనుక ఈ అంత్య దినాలలో మరి ఈ కరోనా వల్ల నీకు నాకు శ్రమ వచ్చింది, ఇబ్బందులు కలిగాయి, లేక మనకు అనేక రకాలైనటువంటి వ్యాపారాలు లేక రకరకాలైనటువంటి ఇబ్బందులతో మనం ఉంటున్నాం. చాలా మంది ఈనాడు మనము ఆన్లైన్ లో చూసినట్లయితే చాలా మంది చనిపోతున్నారు. చాలా కారణం ఏమిటంటే ఇబ్బందులు, చాలా మంది ఏమిటంటే కష్టాలు, ఈ కరోనా వల్ల అని చెప్పి వారు చెప్పడం. ఏది ఏమైనప్పటికీ ఈ అంత్య దినాలలో ఉండేటువంటి మనకు శ్రమ కలిగినప్పుడు మనం ఎక్కడ వెళ్ళాలట? దేవుని వైపు తిరగాలట. అంటే దాని అర్థం ఆయనలో మనసు పెట్టి, అదే విధంగా ఆయన మాటను వినినేయాలంటే ఆయన దానిని గ్రహించి మరి ఆయన సన్నిధిలో, ఆయన ఆలయంలో అనగా మన హృదయాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటూ మరి ఆయన సన్నిధిలో ప్రార్థించినట్లయితే ఆయన మనం ఎలాంటి వారమైనప్పటికీ దేవుని వాక్యం మనతో సెలవిచ్చినట్లు మరి నిన్ను నేను రక్షిస్తాను, నీకు తోడై ఉంటాను, నిన్ను మితముగా శిక్షిస్తాను అని చెప్పినటువంటి ఆ గొప్ప దేవుడు మనల్ని మితముగా శిక్షిస్తూ అనుగ్రహిస్తూ ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచాడు. అదేవిధంగా ఆయన వాక్యాన్ని వినడానికి ఆయన మన ఎడల కృప చూపాడు. కనుక ఆ దేవాది దేవునికే స్తోత్రములు స్తుతులు కలుగును గాక. కనుక ఈ ఆన్లైన్ లో ఉంటున్నటువంటి మనకు కలిగినటువంటి శ్రమను బాధను చూచినప్పుడు బెంబేలు పడకుండా మరి ఆయన వైపు తిరిగి ఆయన మాటలను విని గ్రహించి మరి ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా ఆయన మనకు మరి మనల్ని చేయి విడవడు, నాశనము చేయడు. మన పితరులతో చేసినటువంటి నిబంధనను ఆయన మర్చిపోయేటువంటి దేవుడు కాదు. తప్పనిసరిగా మనల్ని అనుగ్రహించి రక్షిస్తాడు. ఈ వాక్యాన్ని మరి దేవుడు తన వినికిడిలో మన కొరకు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ఓ ప్రత్యేకమైన పాట విందాం. మన మధ్యన బ్రదర్ కృష్ణ గారు రియాద్ వాళ్ళ ఫ్యామిలీతో విచ్చేసి ఉన్నారు. వారు ప్రత్యేకమైన పాట పాడవలసిందిగా ప్రభుపైన మనం చేయించిన బ్రదర్ కృష్ణ గారి ఫ్యామిలీ ఫ్రమ్ రియాద్ ఒక ప్రత్యేకమైన పాట పాడవలసిన వచ్చిన కృష్ణ గారి ప్రైజ్ రోడ్ సార్. సిస్టర్ ప్రైజ్ రోడ్ అండి. చక్కని పాట పాడుకుందాం, ప్రభువుని కనపడతాం. జీవవాక్యము నా జీవితమునకే వెలుగుతో బలమునై నన్ను నడుపునది. జీవవాక్యము నా జీవితమునకే వెలుగుతో బలమునై నన్ను నడుపునది. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా శ్రమలలో కృంగియుండగా వేదనలలో
నలగి ఉండగా నా శ్రమలలో కృంగి ఉండగా వేదనలలో నలిగి ఉండగా నీ వాక్యమే నన్ను బలపరచినది, నీ వాక్యమే నన్ను బ్రతికించినది, నీ వాక్యమే నన్ను బలపరచినది, నీ వాక్యమే నన్ను బ్రతికించినది. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. నలసియుండగా అవమానముతోనే నిండియుండగా ఆదరణలేని నలసియుండగా అవమానముతోనే నిండియుండగా నీ వాక్యమే నన్ను దర్శించినది, నీ వాక్యమే నన్ను స్థిరపరచినది, నీ వాక్యమే నన్ను దర్శించినది, నీ వాక్యమే నన్ను స్థిరపరచినది. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. నాలోని జీవము మండినట్టుగా నాలోని ఆశలు ఆవిరిగా నీ వాక్యమయ్యా అరుదించినది, ఆ వాక్యముతో నన్ను సంధించితివి, నీ వాక్యమయ్యా అరుదించితివి, ఆ వాక్యముతో నన్ను సంధించినది. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. జీవవాక్యము నా జీవితమునకే వెలుగుతో బలమునై నన్ను నడుపునది, వెలుగుతో బలమునై నన్ను నడుపునది. థ్యాంక్ యూ సార్. ఆట బాగుంది. ఓకే ఓకే. కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయని దయించి మీరు జ్ఞాపం చేసుకుని కోరుచున్నాను. ఈ ప్రార్థన అవసరం వరకు ఆఖరి ప్రార్థన మన మధ్య ఉన్న కృష్ణ గారు, బ్రదర్ కృష్ణ గారు ప్రార్థిస్తారు. ఈ దినం దేవుని యొక్క వర్తమానం అందించిన డాక్టర్ జెపి ట్రై గారి నిమిత్తము, వారి కుటుంబ నిమిత్తము, వృద్ధాప్యులున్న దేవుడు వారిని ఇంకా విలువగా బహుగా వాడుకొని దేవుని యొక్క నామాన్ని గణపరచులాగున వారి నిమిత్తం మన ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం. రెండవదిగా నా తోటి సేవకులు ఐజక్ మండల్ ఈజ్ ఫ్రమ్ పరలోకమిడి, ఆ ప్రాంతం ఉండే సేవకులు. వాళ్ళు కరోనా పాజిటివ్లో క్వారంటైన్లో ఉన్నారు
గత రాత్రి చాలా ఏడుస్తూ ప్రార్థించారు, పాస్టర్ గారు ప్రార్థించమని. ఆ సహోదరు నిమిత్తం మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఐజక్ మండల్, దయచేసి మీ యొక్క పేరు మీరు నోట్ చేసుకోవాల్సిన కోరుచున్న ఐజక్ మండల్. ఈ దినం ఒక పెండ్లి పిలుపు ఉందండి. మన యొక్క సహోదరుడు, మన సంఘ సభ్యుడు ఎరిఫిల్ ఫిలిప్ గారి యొక్క కుమారుడు ఎరిఫిల్ సురేష్ వచ్చే నెల 9వ తేదీన ఆ యొక్క బిడ్డ యొక్క వివాహం ఉంది. దయచేసి మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవచ్చున్న ఎరిఫిల్ సురేష్ మరియు మేరీ వీరిరువురికి వివాహము వచ్చే నెల 9వ తేదీన జరగబడుచున్నది. బహు తక్కువ మందితో యొక్క ఏదైతే మామూలుగా తక్కువ మంది సభ్యులతో ఆలయంలో వివాహం జరిపించని యొక్క మనిషి దయించి ఆ బిడ్డ నిమిత్తము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవచ్చున్న ఆయన పేరు ఎరిపిల్ సురేష్. 2 కుటుంబాలు గర్భఫలం కోసం వేచి ఉన్నాయి. ఒక కుటుంబము బ్రదర్ లూక్ గారి కుటుంబము, మరో కుటుంబము సిహెచ్ ఒనీసిం కుటుంబము. దయచేసి వీరి నిమిత్తం మన ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినం నూతనంగా జాయిన్ అయిన సభ్యులను జ్ఞాపకం చేసుకుందాం. ఎవరో బ్రదర్ డాట్ అని చెప్పి వస్తున్నారు. దయచేసి వారిని మన ప్రార్థన బ్రదర్ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క డాట్ పేరు మాకు తెలియజేస్తే ఇంకా మనం సంతోషిస్తాం. మిమ్మల్ని డాట్ లేకపోతే డాట్ అని పిలవడం జరుగుతుంది. దయచేసి విషయము మీరు జ్ఞాపకం ఉంచుకొని కోరుచున్నాను. మీ పేరు అక్కడ మెన్షన్ చేసినట్లయితే దేవుని యొక్క నామాన్ని కనపరచడం జరుగుతుంది. దయచేసి ప్రార్థనలు జ్ఞాపకం ఈ యొక్క విషయాన్ని నిమిత్తము మన మధ్యన కృష్ణ గారి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమిస్తూ ప్రభువా, ఆ ప్రేమ యొక్క లోతు, పొడవు, వెడల్పు, ఎత్తు తెలియపరచాలని మీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని సంధిస్తూ ప్రభువా, నీ దాసుల నోట నీ బాట నుంచి మా ఎదుటకు మాటి మాటికి తీసుకొస్తూ మీ ప్రేమను వెల్లడిపరుస్తున్న తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు. నీ కృపా కనికరాన్ని బట్టి ప్రభువా, నీ పాదాల దగ్గర మేము కూర్చొని ప్రభువా, మేము చక్కని బిడ్డల వలె ప్రభువా నీ మాటలు వింటూ ఎదగడానికి మేము ప్రయత్నిస్తూ, అయా చంటి బిడ్డలు ఏ విధంగా చతికిలు పడతారో మేము కూడా అనేక విధాలుగా ప్రభువా మీ ఇష్టాన్ని నెరవేర్చలేక చతికిలు పడుతున్నప్పటికీ మరలా మీ ప్రేమతో బలపరుస్తూ ఒక తండ్రి ప్రేమను, తల్లి ప్రేమను, ఈ భూమి మీద ఉన్న అన్ని బంధాలను మా జ్ఞాపకం చేస్తూ మీరు నిజదేవుడని, గొప్ప దేవుడని మా జీవితాల్లో మరలా మీరు వస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. కనికరం కలిగిన దేవా, ఈ భూమి మీద మా జీవితాల్లో జరిగే ప్రతి క్షణం ప్రభువా మీ చిత్తానుసారమైందే. అందుకే కాబోలు ప్రభువా, మరి నేను ఈ విషయంలోకై ప్రార్థన చేయడానికి వారు నాకు ఆశ్చర్యకరమైన అవకాశాన్ని మీరు ఇచ్చారు. మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. మరి మేము స్వతహాగా నేనైతే వాక్యం పూర్తిగా వినడానికి అవకాశం దొరకనప్పటికీ ప్రభా, నీ దాసుడు పీటర్ గారు ఎంతో భారంగా వాక్యాన్ని విత్తుతూ ఉన్నారని, ఎంతో వేదనతో ప్రభా ఈ అంత్య దినముల విషయంలో ప్రభా జ్ఞాపకం చేస్తూ, హెచ్చరిస్తూ, బలపరుస్తున్నాయన ప్రభా, నీ సన్నిధిలో భారంతో వాక్యాన్ని వెదజల్లినట్లుగా చూస్తున్నాం. మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. నీ దాసుడు అంత వయసులో కూడా ప్రభా ఎంత పడుతున్న ప్రయాసను బట్టి ప్రభా మీరు ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని బలపరచండి, వారి ఆరోగ్యాన్ని, వారి కుటుంబాన్ని స్థిరపరచండి ప్రభా. వారి బంధుమిత్రులు జ్ఞాపకం చేసుకునండి. ఈ దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్క సహోదరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఎంత గొప్ప ప్రేమ ప్రభా. నీ బిడ్డల పట్ల వారు బాగుపడాలని, వారు నిలబడాలని, వారు నిన్ను ఘనపరిచే జీవితం కలిగిన వారు కూడా ఉండాలని ప్రభా పెందల కరడనే లేచి ప్రభా మీ ప్రవక్తలను పంపిస్తూ అనేక సందర్భాల్లో మా జ్ఞాపకం చేస్తున్న తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. కనీసం కొందరైనా ప్రభా నీ వాక్యాన్ని త్రోసివేయని వారు ప్రభా మిగిలి ఉన్నందుకు, శేషం ఉంచుతున్నందుకు ఈ కాలంలో కూడా భారం కలిగి నీ సన్నిధిలో ఉండడానికి కొద్ది మందిని మీరు ఏర్పరిచిన ఏర్పాటును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి అదేవిధంగా సురేష్ మరి మేరీ వారి వివాహ విషయమై కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. వారి వివాహ విషయంలో మీరు సంపూర్ణ చిత్తాన్ని జరిగించండి, సమస్తాన్ని సమకూడి జరిగించండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఐజాక్ బ్రదర్ గారు, ఐజాక్ మండల్ గారు కరోనా పాజిటివ్ తో బాధపడుతున్నారు. మేము తేలికగా తీసుకోలేము, అలా అని ప్రభువా బరువుగా కూడా ఫీల్ అవ్వలేము. ఏం ఆలోచించాలో మేము
అర్థం కాని ఇరుకున పడే స్థితిలో ఉన్నాం తండ్రి. ప్రభా బిడ్డ గురించి మీరే కరుణ కలిగి వారిని బయటకు తోడుకుని రండి. ఇప్పటి వరకు మీరు ఎంతో మందిని బలపరిచారు, ఎంతో మందిని ఈ కష్టం నుంచి బయటకు తీసుకొచ్చారు. వారు బయటకు వచ్చి మేము బ్రతికి బట్టగట్టామంటే మా ప్రభువే కాపాడాడు అని వారు సాక్ష్యాలు ఇస్తున్నారు. అనిలైతే వారికి కలిగిన మేలుని అదృష్టంగా భావిస్తూ దాన్ని చులకనగా చూస్తారు. కానీ నీ బిడ్డలు పొందిన ఏ మేలు కూడా దాచుకోకుండా ప్రభా వారిని సంఘంలోని సమాజంలోనికి వచ్చి ప్రభా వేణోళ్లతో మీ నామాన్ని ఘనపరుస్తారు. మీరు చూపిన ప్రేమను, మీరు చూపిన ఆదరణను మరిచిపోకుండా నీ సన్నిధిలో ఘనపరుస్తారు. అటువంటి దాన్ని చూసి ప్రభా అనేక మంది కూడా బలపరచబడుతుంటారు. తండ్రి నీ బిడ్డను బలపరచండి, నీ బిడ్డను స్వస్థపరచండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ హల్లెలూయా లార్డ్. రైట్ నౌ లార్డ్ ప్రభా మీరు ఇచ్చిన అధికారంను బట్టే మేము ప్రార్థన చేస్తున్నాం. We are praying in the faith of God. Remember your servant of God. Remember your son of God. ఐజాక్ మండల్ గారిని జ్ఞాపకం చేసుకోండి. మీరు ఇప్పటికీ అద్భుత కార్యాలు జరిగించే దేవుడు. ఒక మనుషుని ఏ విధంగా మీరు ఆకట్టుకోవాలి, ఒక మనుషుడి మనసుని ఏ విధంగా మీరు మార్చాలి, సమస్త దేవుడు ప్రభా. ఆయన మీ బుద్ధి బాహుల్యం ఎంతో గంభీరమైన ప్రభా. మీకు ఆలోచన చెప్పిన వారు ఎవరు ప్రభా? సహాయం చేయండి. నీ బిడ్డ గురించి ప్రభా ప్రార్థన చేస్తూ మొరపెడుతున్నాం. సహాయం చేయండి, కృప దయచేయండి నాయన. మరి అదేవిధంగా 2 కుటుంబాలు ప్రభా గర్భఫలం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. గారి కుటుంబం, వనేసింగ్ గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. చేసిన ప్రతి ప్రార్థనను మీరు జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా మరి అయ్యగారు ప్రభా ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నారు ప్రభా. మరి ఇటువంటి సందర్భాల్లో ప్రభా మీరే ఆ ఒరిస్సా ప్రాంతంలో, ఆ పూరి ప్రాంతంలో జరుగుతున్న పరిశీలన మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. సాతానుడు ప్రభా ఇష్టవేసిన ప్రాంతంలో ఆయన మూర్ఖులైన వక్రజనం మధ్య జీవజ్యోతి వెలుగును పట్టుకొని ప్రభా నిలబడ్డని జనాలు ఎంతగానో వేదన చెందుతూ ఉన్నారు. ఆ గడ్డ మీద ఎంతో మంది దాసులు అసూరు బాశారు, వారి ప్రాణాన్ని ఇచ్చారు, హతసాక్షులయ్యారు. అయా వారి రక్తము నిమిత్తం ప్రభా ఆ కుటుంబాలకి, ఆయా చుట్టుపక్కల ప్రాంతాలకు, ఆ రాష్ట్రానికి రివైవల్ తీసుకుని రండి ప్రభా. గత చరిత్రలో ఎంతో రక్తము ఓడిన ఆ రాష్ట్రాన్ని ప్రభా యేసు రక్తంతో నింపమని బ్రతికులాడుతున్నాం. మీకు సమస్తము సాధ్యమైన ఆయన. ఒక రాత్రిలో సమస్తాన్ని తలకిందులు చేయగలిగిన సమర్థుడు ప్రభువా. శక్తిమంతులైన నీ వైపు చూస్తూ ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరి పరిశీలన మీరు జ్ఞాపకం చేసుకున్నాండి. ప్రతి ఒక్క దాసుని మీరు జ్ఞాపకం చేసుకున్నాం. అందరూ ప్రేమ కలిగి, సమాధానం కలిగి నీ రాజ్యం కట్టడంలో బిజీగా ఉండి ప్రభువా ఒకరినొకరు ఆయా యోగ్యులుగా ఎంచుకుంటూ పరిచర్య జరిగించడానికి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా నీ దాసుని మరొకసారి జ్ఞాపకం చేసుకున్నా. ఈరోజు వాక్యం దాసుని కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మీరే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మా పరిశుద్ధులు చేయగల మా యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. రాజా సిస్టర్ సేవ గారిని పాస్టర్ మెడిచినాం నాయన. కన్నీళ్ళతో పెట్టి వాళ్ళు సంతోషంగా పండుగ వస్తారని తన ప్రవర్తన నీ వాక్య సెలవిచ్చిగా తన ప్రభావ అందరి ప్రార్థన ఆలకిస్తారు ప్రవర్తన వారిని తన ప్రభావ సురక్షితంగా నువ్వు కాపాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన్ని తరపున నువ్వు అద్భుతాలు చేయగల దేవుడు ఎన్నో నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రియాద్ ప్రాంతంలో తరపున సభ్యులను బలపరుస్తున్నాయన. వారి యొక్క కన్నీటి ప్రార్థనకు తరపున నువ్వు ప్రతిఫలం ఇస్తూ తండ్రి ప్రభు చేస్తున్న మేలు బట్టి ఉపకారం బట్టి నీకు వెళ్ళని స్తోత్రాలు అర్పిస్తున్నాం నాయన. రాజా ఆధ్యాత్మిక తరపున స్థిరపరచు నాయన. అయ్యా అనేకులను బలపరుస్తున్న తరపు కృష్ణ గారి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వారి బిడ్డలను ఆశ్రయించండి ఆయన. వారు తలపెట్టే ప్రతి కార్యాల తరపున నూతనమైన రీతిగా నూతన అభిషేకంతో మీరు నింపని ప్రార్థిస్తున్నారు. నీకు స్తోత్రాలు తండ్రి. రాజా రాజ్ కుమార్ గారి కుటుంబాన్ని పాస్టర్ మెడిచిన వారి ద్వారా నువ్వు చేస్తున్నావు, చేయబోతున్నావు ప్రత్యేక పరిచర్య దీన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను, వారు కలిగిన సమస్తాన్ని మీరు ఆశ్రయించండి. ఇది నన్ను వాక్యం చేసిన ఈ పేద ఆశ్రయం తరపున పెట్టిన కుటుంబాన్ని మీరు ఆశ్రయించండి ప్రార్థిస్తున్నారు. నీకు స్తోత్రాలు తండ్రి. రాజా మరొక 2 సహోదరులు తరపున అయా రియాద్ ప్రాంతంలో తరపున క్వారంటైన్ నుంచి తరపున తిరిగి క్షేమంగా అయా మీ ఇంటికి స్వగృహాలు చేర్చినా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఎదురంత తరపున సమకూడిన ప్రతి ఒక్క బిడ్డని తరపున పేరు చెప్పి మీరు దీవించండి, ఆస్తిలో సమకూర్చండి అయ్యా. కొండమ్మ గారికి తరపున రేపు దినాన ఆపరేషన్ జరుగుతుండగా తరపున రాజా నీ బిడ్డని తరపున మీ తాకనేస్తే నీకు వందనా. యెహోవా రాఫాగా స్వస్థపరిచే దేవుడిగా నా యేసయ్య శక్తి గల నామములో తరపున ఈ రాత్రి తరపున నీ అద్భుతమైన కార్యం మీరు జరిగించబోతున్నా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిచయం చేస్తున్న తరపున నీ ప్రేమ తరపున రాజుమని బట్టి మీ స్తోత్రాలు ఆశీర్వదించండి, దీవించండి అయ్యా. మేలుతో నింపని ప్రార్థిస్తున్నది నీకు వందనాలు తండ్రి. ఆది నుంచి అంతవరకునైనా
మీ కృప నీ సన్నిధి మాతో ఉంచి నడిపించి విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మా పరమ దేవుని ప్రేమయు కుమారుని రక్షకుని మోక్షకుని యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ సహవాసం ఈ ఆన్లైన్ ద్వారా వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డకు సేవకులకు సదాకాలం తోడుగా ఆశ్రయించి దీవించండి గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. వీలైన వారు సెలవు తీసుకొని కూర్చున్నా. ఎవరైతే జూమ్ లో మాట్లాడిన ఆశపడే వారు ఉండవలసి కూర్చున్నా.